నేను చేసే సేమియా అయితే తొందరగా చిక్కబడదు, అలాగే పాలు కూడా విరగవు. అది బెల్లంతో పాటు చేస్తున్న సేమియా అండి ఇది. బెల్లం సేమియా తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని బెల్లాన్ని వాటర్ వేసుకొని కరిగించుకొని పక్కన ఉంచుకోవాలి. బెల్లంలో ఉన్న రాళ్ళు రప్పలు లేకుండా నీట్గా బెల్లం పాకాన్ని రెడీ చేసుకుని ఉంచుకున్న తర్వాత ఒక కడాయిలో 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని జీడిపప్పును అలాగే సేమియాను రెండింటిని ఫ్రై చేసి తీసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఇది సేమియాలో దోరగా ఫ్రై చేసుకున్న ఈ సేమియాలు చిక్కగా ఉన్న పాలను వేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేసుకో అవసరం లేకుండా ముందుగానే నానబెట్టుకుని ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకొని సేమియా అలాగే సగ్గుబియ్యం రెండు ఉడికిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న బెల్లం పాకాన్ని కూడా వేసుకొని బాగా సేమియాని మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత యాలకుల పౌడర్ అలాగే జీడిపప్పును యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.